శివుడి పట్ల ఎవరికి ద్వేషం ఉంటుంది అంటే పురాణంలో కూడా ఒక చోట చెప్తారు, తత్వదృష్టి లేని వారికి శివుడు అంటే ద్వేషం ఉంటుంది అన్నారు ఇక్కడ. అని ఎవరి సంస్కారంలో తత్వదృష్టి ఉంటుందో వాళ్ళు శివభక్తులు అవుతారట. ఇది గొప్ప విషయం. వాడి కొంచెం వైరాగ్యము, వివేకము ఇత్యాది సంస్కారం ఉన్నప్పుడు వాడి శివభక్తి ఏర్పడుతుంది అని చెప్తారు. ఈ విధంగా ఇతడికి ఆ శివద్వేషం చేత శివుడిని రప్పించలేదు. ఇతడికైతే శివద్వేషం ఉంటుంది కానీ అమ్మవారు మనసు మారుతుందా? ఆవిడ గొప్ప పని చేసిందట. చేతిలో వరమాల పట్టుకుని దక్షుడు ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. ఏమని? నాకు శివుడు అంటే పడడు, ఆయన్ని తీసుకురాలేదు, నా తాహతకు తగినవాడు కాడు. ఇంత పిలిచేననుకో ఎలా వస్తాడు అతను? చితాభస్వం పూసుకుని, జడలు కట్టుకుని, సర్పములు ధరించి, నృకపాల మాలతో వస్తాడు. అలాంటి వికృత వేషధారి ఇలాంటి సుకృత సభకి రావడం ఏమీ శోభించదు గనక నేను అతన్ని పిలవలేదు అని గట్టిగా చెప్పాడు. అమ్మవారు ఏమీ వాదించకుండా ఒక పని చేశారట. నమశివాయ అని ఉన్న చోటే మాల విడిచిపెట్టేట తల్లి. సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మాల క్రింద పడకుండా అక్కడ ఆవిర్భవించి తన మెడలో పడేలాగా మాలని స్వీకరించి సభ చూస్తూ ఉండగా ఒక్కసారి అందరిని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు. అప్పుడు ఒక్కసారి హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి దక్షుడు లేచి నిలబడి చకితుడై చతికిలబడిపోయాడు. మళ్ళీ సింహాసనంలో ఏడ్చినంత పని చేశాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు వచ్చి ఓదార్చెట్ట. నీకు కొంత అజ్ఞానం ఉందయ్యా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, శివుడు నీకు అల్లుడు కావడం అంటే సామాన్యం అనుకున్నావా అని వీళ్ళందరూ బోధిస్తే అందులో అందరి ముందు జరిగినటువంటి సంఘటన ఇది. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక దక్షుడు స్వయంగా శివుణ్ణి పిలిపించి కన్యాదానం చేశాడు. సతీదేవి సహితంగా పరమేశ్వరుడు కైలాసానికి చేరుకున్నాడు. చాలా కాలం గడిచింది. ఒక అద్భుతమైన సభ ఒకటి జరిగింది, దేవసభ. ఎప్పుడూ దేవసభలు జరుగుతూ ఉంటాయి. మాకేం తెలియదు ఏంటంటే మనకు చెప్పి వాళ్ళు చేయరు. దేవసభలు, ఋషుల సభలు జరుగుతూనే ఉంటాయట ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఒక రాజ్యం ఏర్పరచుకుంటే అది జరగాలని బోల్డ్ సభలు సమావేశాలు చేసుకుంటూ ఉంటాం. అన్నీ మనల్ని పాలించే వాళ్ళు చేసే సభలే మనకు తెలియవు. విశ్వాన్ని పాలించే దేవతల సభలు మనకేం తెలుస్తాయి? కానీ సూక్ష్మ భూమికల్లో జరుగుతుంటాయి. అయితే దేవసభలు ఎప్పుడు జరిగినా ఒక రివాజు ఉంటుంది, ఒక పద్ధతి. దేవదేవులు ముగ్గురు ఉన్నట్ట, బ్రహ్మ విష్ణు రుద్రుడు. వారు ముగ్గురును ఒక ప్రధానమైన వేదికపై పెట్టి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు జరిగిన దేవసభకి దక్షుడు కొంచెం ఆలస్యంగా వచ్చేట. ఎందుకంటే ఈ మధ్య ఆయన పోస్టు పెంచాడు బ్రహ్మగారు. శివుడికి మామగారు అయ్యారు కనుక ప్రజాపతుల్లో పెద్దవాడయ్యాడు అని ప్రజాపతుల్లో పెద్దవాడిగా ఇతనికి నియామకం చేశారు. ఎప్పుడైతే పెద్దవాడయ్యాడో వాడు సకాలానికి రాకూడదు, అదొకటి ఉంది. విఐపీలు సమయానికి రాట, అందరూ కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక్కసారి వస్తారు, అందరి దృష్టి వాళ్ళ మీద పడాలి. ఇవన్నీ ఉంటాయి. చూసారా, పురాణాలు వెతుకుతుంటే ఎన్ని కనబడతాయి మంచి మంచి అంశములు. ఇవి మనసుకు చాలా దగ్గర అవుతాయి. ఎందుకంటే ఎంతైనా జ్ఞానం చెప్తే డ్రై సబ్జెక్టే, దాని కథలో అందిస్తే రసవంతంగా ఉంటూ ఉంటాయి మొత్తాన్ని. ఎందుకంటే ఆ కథల్లో మన అనుభవాలు, మన లోకరీతులు, మన యొక్క రకరకాల భావాలన్నీ కనబడతాయి. మొత్తానికి ఆయన మధ్యలో వచ్చాడు. సభంతా లేచి ఆయనకి నమస్కారం చేసింది. ప్రజాపతుల్లో పెద్దవాడు కదా. కానీ బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు లేవలేదు. ఎందుకంటే అది కూడా సంప్రదాయమే, వాళ్ళు లేవకూడదు, వాళ్ళ పద్ధతిలో ఉన్నారు. అయితే ఇదివరకు ఎప్పుడు శివుడు లేవకపోతే అనుకోలేదుట ఆయన. ఇప్పుడు మాత్రం అనుకున్నట్ట. ఏమని? అల్లుడు కదా, అల్లుడు మామగారు వస్తే లేవద్దు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మామగారంటే కనుక కాస్త మర్యాదగా లేవద్దు. ఒక్కసారి పోస్ట్ రాగానే ఆయనకి ఎన్ని భావాలు వస్తున్నాయో చూడండి ఇక్కడ. అందుకు శివుడు లేచి తనని పలకరించలేదు అని మనసులో కొంచెం కించబడ్డాడు. బ్రహ్మగారు లేవనందుకే అనుకోలేదుట. ఎందుకంటే ఆయన తనకు తండ్రి ఎలాగూ, విష్ణువు ఆయనకి తండ్రి, ఈ శివతత్వమే అతనికి తెలియనిది. పైగా ఇప్పుడు ఆయన అల్లుడు, తనను లేచి పలకరించలేదు. దానితో మనసులో చాలా ఖేదపడుతున్నాడు. ఏదో సభ అయింది అనిపించుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళక మాత్రం క్షోభపడ్డాటండి. అసలు ఆ శివుడు ఎంత అవమానించాడు నన్ను. నిజంగా ఆయన ఏం అవమానించలేదండి, వీడు భావిస్తున్నాడు. ఎప్పుడూ అవతల వ్యక్తి మీద మన గౌరవం లేకపోతే వాళ్ళు ఎటు చూసినా మనల్ని వెక్కిరిస్తున్నారని అనిపిస్తుంటుంది. అదొక స్వభావం. మనకు నచ్చినవాడు తిట్టినా పొగడ్తలాగా ఉంటుంది, నచ్చనివాడు పొగిడినా తిట్టులాగే ఉంటుంది. అదొక స్వభావం. అందుకే శివుడి చేష్టలన్నీ వీడికి మరోలా కనబడుతున్నాయి. ఆయన వైరాగ్యంతో ఎవరిని పట్టించుకోకపోతే తన మీద అవమానంతోనూ అహంకారంతోనూ ఉన్నాడు అనుకున్నాడు. దానితో రకరకాల నిందావాక్యాలు మనసులో అనుకుంటున్నాడు. పైగా ఇతడు సరి అయిన సంస్కారం లేనటువంటి వాడు. ఒక తల్ల తండ్ర కుటుంబమా, మర్యాదలు ఏం తెలిసి ఇతడికి? ఏదో అమ్మాయిని ఇచ్చేయం కనుక మాకు తప్పలేదు. అయిన అల్లుడు అనే వాళ్ళు ఉన్నారే, చాలా భయంకరమైన వాళ్ళు. మామగారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అల్లుడు దేనికి పనికిరాని వాడైనప్పటికీ కూడా అల్లుడు ముందు చేతులు కొట్టుకు నిలబడాల్సిందే, మర్యాదలు చేయవలసిందే. ఇక్కడ శ్రీనాథ మహాకవి గొప్ప పద్యం చెప్తాడు ఇక్కడ. అల్లువారికి ఎల్ల ఈ యవగుణంబు వెన్నతో పెట్టినది కాదే అన్నాడు ఇక్కడ. అల్లువారికి నల్ల ఈ అవగుణంబు, ఇది సహజమే. మొత్తానికి అవమానించాడు.
నిండు దేవసభలో నన్ను అవమానించాడు గనక నేను ఇతన్ని అవమానిస్తూ ఒక సభని ఏర్పాటు చేస్తాను. అందుకు దేవతలు ఋషులు వచ్చే సభ యజ్ఞము ఒకటి ఏర్పాటు చేస్తాను. ఆ యజ్ఞంలో శివునికి భాగం లేకుండా నేను యజ్ఞం చేస్తానని నిర్ణయించుకున్నాడు. అది చక్కగా జరగడానికి కానీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నువ్వు దగ్గరుండి నాకు అంతా చూసుకోవాలి అని బ్రహ్మని విష్ణువుని అడిగట్ట. ఇలాంటి బుద్ధులు ఎందుకు పుట్టేరా నీకు అన్నట్టు ముందు ఏదో నా ముచ్చట నాది, మీరు పెద్దవారే సహకరించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక్కొక్కప్పుడు బోధించినా మొండికేసి వారి మాట వినకుండా పని చేస్తూ ఉంటాం. వారి సలహా ఎందుకు అడుగుతామంటే వాళ్ళు చెప్పింది చేయడానికి కాదు, మనం అనుకున్నది వాళ్ళు ఒప్పుకోవాలని కోరిక చాలా మటుకు. ఆ ఒప్పించే వరకు ఎన్ని చేయాలని చేశారు. ఆఖరికి దూరదృష్టి కలిగినటువంటి బ్రహ్మ విష్ణువులు కూడా ఇతనికి పాపం బాగా బ్రతికే రోజులు దగ్గరలో లేవు గనక ఇలాంటి బుద్ధి పుట్టింది, ఇది ఈశ్వర లీల కానీ అని విష్ణువు మాత్రం చాలా చక్కగా మాట్లాడేటిని. సరే చెయ్యి, ఏం చేస్తాం, యజ్ఞరక్షకుడిగా ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తానన్నాడు. అంత ముందే చెప్పాడు ఆయన, ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తాను. యజ్ఞసభ ఆరంభమైంది. అటు బ్రహ్మసభ ఇటు దేవసభ ఉన్నట. బ్రహ్మసభ అంటే ఋషులు ఉన్నటువంటిది, దేవసభ అంటే దేవతలు ఉన్నటువంటిది. ఆ ఉభయులతో యజ్ఞం ప్రారంభమైంది. శివుడు లేని యజ్ఞం జరుగుతోందని తెలిసి దధీచి, గౌతముడు మొదలైనటువంటి వారు తెలియక వచ్చిన వారు తెలిసిన తర్వాత కొంతమంది వదిలి వెళ్ళిపోయేట. కానీ పదవిపై ఉన్నవాడి మీద గౌరవంతో ఇష్టం లేకపోయినా కొందరు కూర్చుంటారు కనుక ఈ దేవతలు వగేరా అందరూ కూర్చుని ఉన్నారు. మొత్తానికి ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా అక్కడ కూర్చోలేక లేచి వెళ్ళలేక ఒక్కడ అవస్థపడ్డట నారదులు వారు. కొంతసేపటి ఏదోలా లేచాడు. లేచి తిన్న కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడితో అన్నాడు, నీకు ఈ విషయం తెలుసా అన్నాడు. ఏమిటని అడిగెట్టాను. నిన్ను అవమానించాలని నీ మామగారు యజ్ఞం చేస్తున్నాడు, అందరూ వస్తున్నారు అక్కడికి, మిగిలినటువంటి కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు, మీకు పిలుపు రాలేదా అన్నట్ట. ఏదో వాడి సరదా వాడిది కానీ అన్నట్టు శివుడు. ఆయనకి ఏమీ పట్టవు. ఆయన భక్తులకే నింద పొగడ్తా ఇవి పట్టవే, ఇంకా ఆయనకి ఎలా ఉంటాయండి, యోగీశ్వరేశ్వరుడు. ఆయనకి ఏమి పట్టలేదు. ఈవిడితో లాభం లేదనుకున్నట్టు, ఈయనతో లాభం లేదనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాడండి. ఆవిడతో చెప్పాడు, ఇదిగో మీ నాన్నగారు నిన్ను పిలవకుండా మిగిలిన వాళ్ళందరినీ పిలిచి సభ చేస్తున్నాడు, ఇదేదో ఆలోచించుకో, మిగిలిన అక్క చెల్లెలందరూ వచ్చారు, నిన్ను పిలవలేదు అని అంటూ ఉంటే నేను చూసుకుంటానని వెళ్ళాను అదట. వెంటనే పరమేశ్వరుని దగ్గరగా వెళ్ళి, ఇదిగో మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్ట, వెళదామా అని పిలిచాడా అని అడిగాడు ఆయన. పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం చావుతో సమానము అని చెప్పాడు. నిజంగా సామెత తర్వాత సత్యమైంది. అయినా వెళ్ళలేదు. అది బయట వాళ్ళ విషయం, నా పుట్టింట్లో జరుగుతుంటే నేను వెళ్ళాలి కదా అని. బయట వాళ్ళు పిలవకపోయినా యజ్ఞం లాంటికి వెళ్ళవచ్చు, కానీ బంధువులు పిలవకపోతే వెళ్ళరాదు అని ఈయన చెప్పాడు శాస్త్రం. చర్చ చాలాసేపు జరిగింది. ఆఖరికి ఒక మాట అన్నట్ట, నువ్వు నా మాట ఎందుకు వింటావులే, దక్షుడు కూతురివి కదా అన్నట్ట. దాక్షాయని అని అన్నాడు. దక్షుడు కూతురివి కదా అని. దక్షుడు కూతురువి కదా అనే మాటలో రెండు అర్థములు ఉన్నాయి. నేను ఈయన శక్తినే, ఇది లీలగా రెండు రూపములు ధరించినంత మాత్రమున నన్ను దక్షుడు కూతురు అని వేరుగా చూస్తున్నాడు. నేను ఈయన శక్తినే అని గుర్తు చెయ్యాలి అని ఆవిడ సంకల్పించుకున్నారు. అదేవిధంగా దక్షుడు కూతురువి కదా అనే నింద ఇకపై లేకుండా ఉండాలి. ఈ రెండు సంకల్పం చేసుకుని అమ్మవారు తన అసలు స్వరూపాన్ని చూపించారు. అంతవరకు సౌమ్యంగా ఉన్నటువంటి సతీదేవి ఒక్కసారి ఉగ్రమైన ఆకృతిని ధరించింది. ఆకృతి ఎలా ఉన్నదంటే నల్లని శరీరం ధరించి లలజిహ్వ వేలాడుతున్న నాలికతో కాళీ రూపాన్ని స్వీకరించగానే అంత పరమేశ్వరుడు హఠాత్తుగా మారినటువంటి రూపాన్ని చూసి భయచకితుడే నేత్రములు మూసుకున్నట్ట. అప్పుడు అమ్మవారు ఆయన భయం పోగొట్టడానికి అట్టహాసం చేశారు. ఆ రూపంతో నవ్వితే మరీ భయం పెరిగి పారిపోయే ప్రయత్నం చేసేట పరమేశ్వరుడు. అప్పుడు ఆయనకి ఎదురుగా ఆ రూపంతో నిలబడింది ఆవిడ, భయం పోగొట్టాలని. ఆయన మరింత భయపడి ఈ ప్రక్కకి తిరిగేట. ఆ ప్రక్కన మరొక రూపంతో నిలబడింది. ఇలా మొత్తం 8 దిక్కుల 8 మూర్తులుగా అమ్మవారు కనబడ్డారు. ఒక రూపంలో ఇంకో రూపం లేదు, 8 రూపాలు. ఆఖరికి పైకి వెళదామని చూస్తే పైన ఒక రూపం, క్రిందికి వెళదామని చూస్తే క్రిందనొక రూపం. పరమేశ్వరుడు మధ్యలో నిలబడి నేత్రమును మూసుకుని కొంతసేపటికి స్వాత్మశక్తితో, అంటే తనదైన శక్తిని తాను స్వీకరించి చూసేట చుట్టూ. ఎవరు నువ్వుని అడిగట్ట. ఎదురుగా మాత్రం కనబడుతున్నది దశమహావిద్యల్లో 3వదైన త్రిపుర సుందరీ స్వరూపం. అత్యంత సుందరంగా భాషిస్తున్నది. ఆ తల్లిని చూసి ఎవరు నువ్వు అన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఎవరు, నువ్వెవరు అంటే, ఏమిటి స్వామి నువ్వు చేస్తున్న ప్రశ్న, నేను నీ శక్తిని, నీదైన శక్తిని, నువ్వు దాక్షాయని అని అనడం చేత నా అసలు స్వరూపము నీకు నాకున్న అనుబంధం తెలియజేయడం కోసం ఒక్కసారి ఈ పని చేశాను. మన యొక్క లీలలన్నీ లోక కళ్యాణములే. అందుకు ఇప్పుడు చూపించినటువంటి ఈ లీలలో పరమార్థం నీకు తెలియదా? చూడండి, దేవతలు చేసేటటువంటి లీలలు
వాళ్ళు అలిగినట్టు, కోపగించుకున్నట్టు, భయపడుతున్నట్టు మనకు కనబడతాయి. కానీ అవన్నీ కూడా వాటి వెనకాల ఆంతర్యాలు, లీలలు దాగి ఉంటాయి. అందుకే దేవతల చేష్టల్ని లీలలు అంటారు, మన చేష్టల్ని కర్మలు అంటారని గతంలో అనేక మార్లు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ 10 పేర్లు అమ్మవారు చూపిస్తున్నారు. నీకు మొట్టమొదటి కనబడింది కాళి, ఆ తర్వాత కనబడిన రూపం తార, ఇది నా 3వ రూపం త్రిపుర సుందరి. ఇక మిగిలిన రూపంలో చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని 10 మహావిద్యలు ఇవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్వరూపం ఉన్నది. ఒక్కొక్క రూపం ఒక్కొక్క శక్తిని తెలియజేస్తూ ఉంటుంది. నా యొక్క వివిధ శక్తులు ఇవి. పైగా ఇక్కడ ఈ దృశ్యాన్ని వినేటప్పుడు, చదివేటప్పుడు మన మనస్సులో ఒక చిత్రం ఏర్పడుతుంది. అది ఎలాగో అంటే 10 దిక్కుల అమ్మవారు వివిధ రూపాలు, మధ్యలో విష్ణువు, అంటే ఆ మధ్యలో శివుడు. ఈ శివుడు అనే దాన్ని ఒక సెంటర్ పాయింట్గా పెట్టుకుందాం. 10 దిక్కుల అమ్మవారు అంటే సర్క్యులర్, వృత్తమంతా అమ్మవారు, కేంద్రం ఎవరు? శివుడు. అంటే అర్థం ఏంటి? వృత్తంలో పరిధి లోపల మొత్తం అనేకం ఉంటుంది, కేంద్రంలో ఏకం ఉంటుంది. పైగా ఈ బిందువే విస్తరించి వృత్తమైంది కనుక వృత్తంలో అనేకము, కేంద్రంలో ఉన్న ఏకము యొక్క విస్తృతమే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే కేంద్రంలో శక్తిమంతుడైన శివుడున్నాడు. ఆయన యొక్క శక్తి ఆ పరిధిలో 10 రూపాలతో గోచరిస్తున్నది. కనుక కనబడుతున్న ఈ 10 శక్తులకి కేంద్రము నువ్వేనయ్యా అని అమ్మవారు చెప్తున్నారు. అది ఇందులో గమనించుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇక్కడ. అందుకు శివుడికి శక్తికి భేదం ఉన్నదా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, ఈ లీలలో కనిపిస్తున్న అంశం అది. పైగా ఎప్పుడైనా సరే నీ గురించి నేను చెప్పాలి, నా గురించి నువ్వు చెప్పాలి. అందుకు నీ శాస్త్రములన్నిటికీ నేను గురువునైతే నా శాస్త్రములకు నువ్వు గురువు. శివాయు గురవే నమః. ఈ 10 విద్యల్ని ఎలా ఉపాసించాలి అనే దానికి నువ్వు శాస్త్రము నువ్వు తయారు చెయ్యు అని. అప్పుడు అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి పరమేశ్వరుడు ఈ 10 రూపాలకి మంత్రం ఏమిటి? ఎందుకంటే ఒక దేవతా రూపానికి ఒక మంత్రం ఉంటుంది, ఒక మంత్రానికి ఒక రూపం ఉంటుంది. ఎప్పుడైతే మంత్రము దేవత ఏర్పడిందో తంత్రం అనేది వెంటనే వస్తుంది. అందుకు మంత్రము, దేవత, యంత్రము, తంత్రము అని ఉపాసనలో 4 భాగాలు ఉంటాయి. ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత, దాని యొక్క మంత్రము, ఆ దేవతని రేఖారూపంలో చిత్రీకరిస్తే యంత్రము, ఏ విధంగా ఉపాసించాలో తెలియజేసేది తంత్రము. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేనీతి తంత్రం. కనుక తంత్రం అనే దానికి ప్రతిసారి అంపట్టుంపట్టని క్షుద్రాల వైపు అర్థాన్ని తీయక్కర్లేదు. తంత్రం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవతా ఉపాసన విజ్ఞానము, ది టెక్నికల్ నాలెడ్జ్. ఇది అర్థం ఇక్కడ. దేవతను ఎలా ఉపాసించాలి, ఆ దేవతకు అదే మంత్రమైతే ఆ దేవతని ఆ మంత్రంతో ఉపాసించవలసిన పద్ధతులేమిటి, ముద్రలేమిటి, పదార్థములేమిటి, అంటే ద్రవ్యములేమిటి, ఏ విధంగా ఉపాసన చేయాలి, నియమాలేమిటి, ఇవన్నీ తెలియజేసేది శాస్త్రం పేరు తంత్రం. అలా 10 మహావిద్యలకి 10 తంత్రములు తయారయ్యాయి. ఇది ఒక పెద్ద శాస్త్రం. దేని శాస్త్రం దానిదే. ఒకదానికోదానికి మళ్ళీ పొసగదు. ఎందుకంటే ఒక మెడిసిన్ మనం తీసుకుంటున్నప్పుడు ఒక పద్ధతిలో, దానికి మరొక పద్ధతిలో ఉన్న మందు ఎలా పొసగదో ఇది. అయితే ఏ వైద్య విధానం గొప్పది, ఎవడికి ఏది ఒంటికి పడిందో అది గొప్పది, దానికి చెప్పడానికి ఏమున్నది. అలా ఒక్కొక్క తంత్రశాస్త్రం పద్ధతి ఒక్కొక్కటి. అందుకే కాళీ, తార ఇలా చెప్పబడుతున్న కాళీ విద్య ఉంది, తారా విద్య ఉంది, త్రిపుర సుందరి విద్య ఉంది. దీని పేరు శ్రీ విద్య అని చెప్తాం. అయితే ఈ 10 విద్యలకి మళ్ళీ సమన్వయం ఉంది. ప్రతి ఒక్క విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయిస్తాయి. అవన్నీ చెప్తే అది పెద్ద విస్తారం. కానీ మన దృష్టి శక్తిపీఠం గురించి. అయ్యా, శక్తిపీఠం గురించి చెప్తూ 10 మహావిద్యల గురించి ఎందుకు చెప్పారంటే దీనికి దానికి మళ్ళీ అనుబంధం ఉంది. ఆ తర్వాత 5 రోజుల్లో ఇంకా తెలుస్తుంది. తెలిస్తే కానీ తెలియదు. 10 మహావిద్యలకి శక్తిపీఠాలకు అనుబంధం ఉన్నది. మొత్తానికి ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు లేదా సతీ శివుల యొక్క లీల మనకు అద్భుతమైన ఉపాసనా శాస్త్రాలను అందించింది. అందుకే వాళ్ళ లీలలన్నీ అనుగ్రహాలను ఎందుకన్నారో ఇప్పుడు తెలిసినది కదా. ఈ విధంగా ఏర్పాడైనటువంటి శాస్త్రముల్ని పరమేశ్వరుడు తయారు చేశాడు. శివాయ గురవే నమః నమస్కారం చేసుకుందాం. అటు తర్వాత అమ్మవారు ఏం చేశారంటే తన మునుపటి రూపంలో మిగిలిన 10 రూపాయలు లీనం చేసుకున్నట్ట. ఇప్పుడు వెళ్ళమంటావా అని అడిగిందండి వినయంగా. ఎంత జరిగాక ఏం చేస్తాడు? వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే అనుమతి ఇవ్వకపోతే తీసుకునైనా వెళ్ళాలి, అంత పతివ్రత ఆవిడ. అందుకు అనుమతి తీసుకుని ఇంత పద్ధతి ఏర్పాటు చేసి బయలుదేరితే ఇక్కడ పరమేశ్వరుడు ఎలా పంపాడో చెప్తోంది దేవీ పురాణం అద్భుతంగా. ఎందుకంటే మనం చెప్తున్నది శక్తి గురించి కనుక శాక్తేయ పురాణం చూడాలండి. ఇదే కథ మరొక పురాణంలో ఉంటుంది. చిత్రం ఏంటంటే దక్షయజ్ఞ విధ్వంస కథ భాగవతంలోనూ ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది, శివపురాణంలో కనబడుతుంది. అయితే ఇక్కడ ఏ కథను తీసుకోవాలి? భాగవత కథను స్వీకరించాలా? శక్తి గురించి చెప్పేటప్పుడు శక్తికి సంబంధించిన పురాణంలో ఏం చెప్పారో తీసుకోవాలి. అది వ్యాసుడి యొక్క
వైచిత్ర్య అది కనబడుతుందండి. ఎందుకంటే ఒకటే ఉన్నది భగవత్తత్వం, కానీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్తున్నారు ఇక్కడ. ఉపాసకుల కోసం నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మముగా ఉపాసన చేయబడుతున్నది. నిర్గుణ బ్రహ్మము ఏకమే, అది జ్ఞేయ బ్రహ్మము, అది ఉపాస్య బ్రహ్మము కాదు. సగుణ బ్రహ్మం వచ్చేటప్పటికల్లా అది ఉపాస్య బ్రహ్మము గనక సగుణము అనగానే అనేకం వస్తుంది. అనేకమనేది రుచీనాం వైచిత్ర్యాద్ రుజుకుటిల నానాపదృశాం అన్నట్టు వారి వారి యొక్క జీవలక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాసన ఎందు ఆసక్తి సహజంగా కలుగుతుంది. వారి కోసం విభిన్నములైనటువంటి శాస్త్రములు తయారవుతాయి. అందుకు శక్తి గురించి మాట్లాడితే శాక్తేయ పురాణాలు తీసుకోవాలి, అక్కడ ఆ ప్రాధాన్యం కనబడుతుంది. అంతేగాని మేము భాగవతం చతుర్థ స్కందంలో చదివేమండి దక్షయజ్ఞ విధ్వంసం, అక్కడికి కథ లేదండి కాబట్టి ఇది కల్పన అనకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ శక్తిపీఠాలకు సంబంధించి అయితే శక్తి పురాణం చూడాలి. శివపురాణంలో కూడా ఈ కథ లేదండి. శివపురాణంలో దక్షయజ్ఞ విధ్వంస ఘట్టం ఉన్నది, కానీ అమ్మవారు దశమహావిద్యలుగా మారిన వృత్తాంతం లేదు. అక్కడ లేదు కనుక లేదనద్దు, అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తాడు ఆయన. అంటే ఏ ప్రాధాన్యం ఎక్కడ కావాలో ఆ ప్రాధాన్యం చూపిస్తాడు. ఇది పురాణాల్లో ఉన్న టెక్నిక్, ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. మనం అమ్మవారి అంశం గనక ఇది. అయితే ఈ శివశక్తులు ఇద్దరూ ప్రాధాన్యమైన భక్తులు కొందరు ఉంటారు. అమ్మ భక్తులు కొందరు, అయ్య భక్తులు కొందరు, అమ్మయ్య భక్తులు కొందరు. ఆ అమ్మయ్య భక్తులకు పనికొచ్చేటట్టు ఇద్దరు ప్రాధాన్యం చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఈ రమ్యమైనవన్నీ లభిస్తుంటాయి. అది ఇక్కడ కొంత శివపురాణాంశములు, కొంత శాక్తేయ పురాణాంశములు కూడా కలుపుకుంటూ మనం ఒక పురాణం తయారు చేసుకుంటున్నాం. అయితే ఇది ఏ పురాణంలో నేను పురాణం కాదు, అదొకటి. అలాగని మన స్వబుద్ధి రచితై శాస్త్రై అన్నట్టుగా మనకు తోచినవన్నీ రాసి శాస్త్రం అంటే అదొక మహాప్రమాదం అండి. అందుకు శాస్త్ర ప్రమాణంతోనే చెప్పుకుంటూ అన్వయించుకుంటూ వెళ్ళాలి, అప్పుడు రమ్యత కనబడుతున్నది. అందుకు శివపురాణంలో మీకు కథ కనబడదు. ఇది దేవీ భాగవత ఉపపురాణంలో కథ ఇప్పుడు చెప్పుకున్నటువంటిది. ఆ తర్వాత అమ్మవారు దక్షయజ్ఞ విధ్వంసానికి బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు చేసినటువంటి లీల అంతా ఇంత మనమంటే శక్తిపీఠాలు ఎప్పుడు చెప్దామన్న తొందరలో అంతా చెప్పుకునే అవకాశం కుదరదు. కానీ ఆ వెళ్ళినప్పుడు అమ్మవారు చూపించినటువంటి అద్భుత వైఖరి, ఎంత సౌమ్య రూపంలో ఆవిడ వెళ్ళినా తండ్రి మీద కోపం చాలా ఉంది ఆవిడికి, వాడి అజ్ఞానం మీద. పైగా ఇకపై తాను దాక్షాయనిగా ఉండదలుచుకోలేదు ఆ తల్లి. అందుకు దక్షుడు కుమార్తె అనిపించుకోకూడదు అని నిశ్చయించుకున్నది. అందుకు తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక సింహాసనం మీద కూర్చుంది, ఖాళీగా ఉన్న సింహాసనం మీద. మొత్తం బ్రహ్మసభ దేవసభ కూడా హఠాత్తుగా వచ్చినటువంటి అమ్మవారి యొక్క ఈ రూపం, అందులో కనిపిస్తున్న రౌద్ర రస రేఖ, వాటిని చూసి దిగ్భ్రాంతికులోని భక్తి కూడా కలుగుతూ ఉండగా రెండు చేతులు దోయులించి నమస్కరించాయి. దేవసభయును బ్రహ్మసభయు రెండు నమస్కరించాయి. ఈ లోపల అక్కడికి వచ్చేట్టు దక్షుడు, వచ్చేవా, చాలా సంతోషం. ఆయన రాకపోయినా పర్వాలేదు, నువ్వు వచ్చావు, నిన్ను పిలవాలని అనుకున్నాను, కానీ నిన్ను పిలిస్తే ఆయన కూడా తీసుకొస్తావు, అందుకే పిలవలేదు. పైగా అందరూ కొంతమంది అయితే ఇష్టం లేకున్నా ఇక్కడ కూర్చున్నారని నాకు తెలుసు, కొంతమంది నా మొహం ముందే చీవాట్లు వేసి పెట్టి వెళ్ళిపోయారు. కానీ నేను చేసిన తప్ప నువ్వేనే చెప్పు, హరుడ మంగళవేషుడవున కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నిన్నేమి చెప్ప. హరుడు అమంగళుడు అవునా కాదు, నువ్వేనే చెప్పు. పైగా తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము అరకంట చూడడు నేను అరిగినప్పుడు, నా పెండ్లి కొడుకులం దేపాటి వాడుతాను. ఈ మాటలని శ్రీనాథ మహాకవి రచనండి చెప్తున్నాడు ఇక్కడ. నా పెండ్లి కొడుకుల్లో అతను ఎంతటి వాడు అయినప్పటికీ తాను భిక్షా కపాలంబు చేతదాల్చి పండు సేయుటకుంటే రాకుండు టొప్పు. పిలిస్తే భిక్షా కపాలం పట్టుకుని ఇక్కడికి రావడం కంటే రాకపోవడమే చాలా బాగున్నది అంటే అమ్మవారు లేచి అంటున్నట్ట, ఆహా లెస్స వివేకమే, ఆహా లెస్స వివేకమే, పురహరుండు ఆశించియున్నాడే నీ స్వహాకారము. ఎంత గొప్పగా రచించారో చూడండి. ఆహా లెస్స వివేకమే, పురహరుండాశించియున్నాడే నీ స్వహాకారము, శంభు బాసి ఇట నీ సత్రంబులో ఏను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. ఎంత అద్భుతమైన కవిత్వం ఇచ్చాడండి. ఆహా లెస్స వివేకం, ఆ మాట ఎత్తుగడలో అందం చూడండి, 3 శూలాల్లో గుచ్చుకున్నాయి. పురహరుండు ఆశించియున్నాడే నీ స్వహాకారము, నువ్వెప్పుడు ఆహుతిస్తావా అని ఎదురుస్తూ కూర్చున్నాడే ఏంటి శివుడు. నేనెందుకు వచ్చాను, శంభు బాసి ఇట నీ సత్రంబులో నేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. తెలుగు తెలిస్తే ఈ ప్రయోగానికి మరింత ఆనందం కలుగుతుందండి. మనక అమ్మ భాష లేదు, అమ్మమ్మ భాష లేదు, వచ్చింది అది బాధ. దానితో అద్భుతమైన మహాకవుల యొక్క వాగ్వైభవాన్ని ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొన్ని తరాల క్రితమైతే ఈ పద్యం వినబడితే చాలు ఆనందంతో పరవళ్ళు తొక్కేవారు. ఎందుకంటే ఒక భాషలో జీవం తెలియాలి అంటే 30 రోజుల్లో భాష నేర్చుకోబడును, పుస్తకాలు చదివితే తెలియదండి. అన్ని విధాల భాషను చంపేసి భాషను ఉద్ధరిస్తామని
ఏడాదికోసారి మాతృభాషా దినోత్సవాలు చేస్తే భాష బ్రతకదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భాష బ్రతకాలంటే భాషతో బ్రతకాలి, భాషతో జీవించాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భాష మాట్లాడితే భాష రాదు, భాషతో బ్రతికితే భాష వస్తుంది. ఏ ప్రయోగం ఎప్పుడో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, శంభు బాసి ఇట నీ సత్రంబులో. మనకి ఏదైనా గందరగోళమయ్యి పట్టించుకుని దిక్కు లేకపోతే ఆడే వ్యవహారం సత్రం, అవునా లేదా? ఇదో వ్యవహారం ఉంది మనకి. సత్రం కూడు మఠన్ నిద్ర అనే మాట కూడా ఒకటి ఉండేది మనకి. కనుక సత్రం కూడు, సత్రం అంటే ఏదో 10 మందికి పద్ధతి లేదు, అడిగేవాళ్ళు లేడు అన్నప్పుడు సత్రం అని అంటారు. ఇది వ్యవహారంలో ఉన్న మాట. కానీ శాస్త్రీయార్థం సత్రం అంటే యజ్ఞం అని అర్థం. కనుక ఇక్కడ సతీదేవి అన్నమాట సరిగ్గా సరిపోయింది. శంభు బాసిట నీ సత్రంబులో అన్నప్పుడు యజ్ఞంలో అని అర్థం. కానీ తెలుగువాడుగా శ్రీనాథుడు ఈ మధ్యలో అలా కొట్టాడు ఆ మాటని. ఇది సత్రంలాగే ఉందయ్యా, దిక్కు దివాణం లేకుండా ఉందని చెప్పడం. ఇక్కడ సత్రంబు దిక్కు దివాణం కూడా అద్భుతమైన తెలుగు పలుకుబడండి. ఇవన్నీ తెలుగు పలుకుబడులు అంటారు వీటిని. శంభు బాసిట నీ సత్రంబులో నేను మృష్టాన్నంబు భుజింపవచ్చి తినే. ఈశ్వర ద్రోహివై, ఈశ్వర ద్రోహం చేస్తావే, దెబ్బతింటావని బోధించడానికి వచ్చానని శివతత్వాన్ని బోధిస్తుందండి. అద్భుతమైన అంశం. ఏదైనా కార్యం ప్రారంభించేవు అంటే అది బ్రహ్మశక్తి, కొనసాగించేవు అంటే విష్ణుశక్తి, అది పూర్తి చేసేవు అంటే శివశక్తి. పూర్తి ఎప్పుడవుతుంది? ఇది ఒక గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఒక కార్యం ఎప్పుడు పూర్తవుతుంది? ఇప్పుడు యజ్ఞమే జరుగుతోంది, యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? ఒకటే ఆలోచించన్నాడు ఇక్కడ. యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? మొత్తం యజ్ఞాంగంలో ఏం చెప్పారో దాంతో పూర్తి కాదట, యజ్ఞ ఫలం రావడంతో యజ్ఞం పూర్తవుతుంది, అంతే కదా. నీ పని ఎంతవరకు? యజ్ఞం చేసి కూర్చోవడం వరకు నీ పని. దాన్ని పూర్తి చేసే పని ఎవడు? సృష్టిలో ప్రతివాడు కర్మ చేయడం వరకే వాడి పని. కర్మ ఫలప్రదాత ఎవరు? ఈశ్వరుడు. కనుక ఫలప్రదానంతోనే కర్మ పూర్తవుతోంది అంటే పూర్తి చేసేవాడు ఎవడవుతాడు? ఫలప్రదాత పూర్తి చేసేవాడు అవుతాడు. కనుక శివుడు పూర్తి చేసేవాడు అంటే అర్థం ఏమిటంటే చేసిన యజ్ఞమునకు ఫలమునిచ్చువాడు. ఇది చూస్తున్నాడు ఇక్కడ. కనుక ఈశ్వరుడు ఫలప్రదాత, పూర్తి చెయ్యవాడు. అలాంటి పరమేశ్వరుడు ఫలప్రదాత. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు. 3 క్రియల్లో 3గా చెప్పబడుతున్నాడు. ఇంత బోధించిందండి తల్లి. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, ద్రష్టవ్యుడు అంటూ ఉపనిషత్తత్వ ప్రతిపాద్యంగా ఆ రుద్రతత్వాన్ని అంతటి బోధించింది. శ్వేతాశ్వతరు ఉపనిషత్ మంత్రములు, కొన్ని తైత్తిరీయ ఉపనిషత్ మంత్రములు, ఇవన్నీ కలుపుతూ అద్భుతమైన శ్లోకములు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఉపనిషత్ విజ్ఞానాన్నే కథారూపంగా అందిస్తాయి పురాణములు గనక అక్కడ రమ్యమైన అంశములు ఎన్నో కనబడతాయి. విశ్వాధిపో రుద్రో మహర్షి ఏకో రుద్రో నద్వితీయాయతస్థే. ఈ మంత్రములన్నీ ఉపనిషత్తుల్లోవి, శ్వేతాశ్వతరంలోది. ఆ మంత్రములన్నీ తల్లక్కడ చెప్తుంది. కానీ అవివేకం, అహంకారం మూసుకుపోయిన వాడికి తత్వబోధ ఎక్కుతుందా? వాడు వినలేదు. అమ్మవారు చెప్తూ చెప్తూ యోగాగ్నితో శరీరాన్ని త్యజించారు.